7th క్లాస్ మ్యాథ్స్ చూద్దాం. దానిలో ఫస్ట్ లెసన్ నిష్పత్తి మరియు అనుపాతం. దానిలో ఫస్ట్ ప్రశ్న 25 కిలోగ్రాములు 20 కిలోగ్రాములు యొక్క నిష్పత్తిని కనుగొనుము. ఆన్సర్ 5:4. నెక్స్ట్ ప్రశ్న 5 లీటర్లు 500 మిల్లీలీటర్ల యొక్క నిష్పత్తిని కనుగొనుము. ఆన్సర్ 10:1. నెక్స్ట్ ప్రశ్న 2 కిలోమీటర్ల 500 మీటర్లు 1 కిలోమీటర్ల 750 మీటర్ల నిష్పత్తిని కనుగొనుము. ఆన్సర్ 10:7. నెక్స్ట్ ప్రశ్న 3 గంటలు 1 గంట 30 నిమిషాల నిష్పత్తిని కనుగొనుము. ఆన్సర్ 2:1. నెక్స్ట్ ప్రశ్న 40 రోజులు 1 సంవత్సరం కి నిష్పత్తిని కనుగొనుము. అంటే 8:73. నెక్స్ట్ ప్రశ్న క్రింది నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయో లేదో పరీక్షించండి. దానిలో ఫస్ట్ది 10:20, 25:50. ఆన్సర్ అనుపాతంలో కలవు. నెక్స్ట్ది రెండవది 25:20, 16:14. ఆన్సర్ అనుపాతంలో లేవు. నెక్స్ట్ అనమాట ఈ క్రింది ఖాళీలను సరైన సంఖ్యలతో నింపండి. దానిలో ఫస్ట్ది 15:19 45 ఎంత అవుతుంది? ఆన్సర్ 45:57 అవుతుంది అన్నమాట. రెండవ ప్రశ్న 9:13 -65. ఆ డాష్లో ఏమొస్తుంది? 45. ఆన్సర్ 45:65 అనమాట. నెక్స్ట్ థర్డ్ది 8:72 ఆన్సర్ డాష్లో ఏమొస్తుంది? 7 అనమాట. అంటే 8:7 72:63. నెక్స్ట్ ప్రశ్న 1500 రూపాయలను 7:3 నిష్పత్తిలో ఉండేలా 2 భాగాలుగా విభజించండి. అంటే మొదటి భాగం ఏంటి అంటే 1050 రూపాయలు, రెండవ భాగం 450 రూపాయలు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న ఒక ప్యాకెట్లో 20 చాక్లెట్లు ఉన్నాయి. రజని రాగిణీలు వాటిని పంచుకొనగా రజని 12 చాక్లెట్లు తీసుకుంది. అయినా రజని రాగిణీల చాక్లెట్ల నిష్పత్తి ఎంత? ఆన్సర్ 3:2. నెక్స్ట్ ప్రశ్న ఒక గొట్టాన్ని 2 భాగాలుగా చేయగా మొదటి భాగానికి రెండవ భాగానికి గల నిష్పత్తి 1:8. రెండవ భాగం పొడవు 48 సెంటీమీటర్స్. అయినా మొదటి భాగం పొడవు ఎంత? భాగాలు చేయకముందు గొట్టం మొత్తం పొడవు ఎంత? ఆన్సర్ 90 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రశ్న పవన్ మరియు రోషన్లు ఒక్కొక్కరు వరుసగా 1,50,000 రూపాయలు 2 లక్షల రూపాయలతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 9 నెలల తర్వాత రోషన్ వ్యాపారం నుండి వైదొలిగాడు. సంవత్సరాంతమున వారికి 45,000 రూపాయల లాభం వచ్చింది. ఆ లాభంలో పవన్ మరియు రోషన్ల యొక్క వాటాలు ఎంత? ఆన్సర్ ఏంటంటే లాభంలో పవన్ యొక్క వాటా 22,500 రూపాయలు. లాభంలో రోషన్ యొక్క వాటా కూడా 22,500 రూపాయలే అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న సల్మాన్ 75,000 రూపాయల పెట్టుబడితో ఒక హోటల్ ప్రారంభించాడు. 5 నెలల తర్వాత దీపక్ ఆ వ్యాపారంలో 80,000 రూపాయలు పెట్టుబడితో చేరాడు. సంవత్సరాంతమున వారు 73,000 రూపాయలు లాభాన్ని సంపాదించగా ఆ లాభంలో వారి యొక్క వాటాలు ఎలా పంచుకుంటారు? అంటే సల్మాన్ వాటా 73,000 రూపాయలు ఇంటూ 45/45 + 28 అంటే ఎంత అవుతుందంటే 45,000 రూపాయలు అవుతుంది. దీపక్ వాటా 73,000 - 45,000 = 28,000. అంటే సల్మాన్ వాటా 45,000 రూపాయలు, దీపక్ వాటా 28,000 రూపాయలు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న రామయ్య తన యొక్క 24 ఆవులను మేపుటకు గాను ఒక పచ్చిక బయలు అద్దెకు తీసుకున్నాడు. 5 నెలల తర్వాత సోమయ్య తన యొక్క 40 ఆవులను మేపుటకు అదే పచ్చిక బయలు అద్దెకు తీసుకొనెను. సంవత్సరాంతమున వారిద్దరూ కలిసి 35,500 రూపాయలు అద్దె చెల్లించిన ఆ అద్దెలో వారిద్దరి భాగాలు ఎంతెంత? అంటే ఆన్సర్ రామయ్య వాటా 18,000 రూపాయలు, సోమయ్య వాటా 17,500 రూపాయలు. నెక్స్ట్ ప్రశ్న రవి ఒక వ్యాపారాన్ని 2,10,000 రూపాయలతో ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత ప్రకాష్ అదే వ్యాపారంలో 3,60,000 రూపాయల పెట్టుబడితో ప్రవేశించాడు. సంవత్సరాంతమున వారిరువురుకు ఒక్కొక్కరికి 1,20,000 రూపాయల లాభం వచ్చిన ప్రకాష్ ఎన్ని నెలల తర్వాత ఆ వ్యాపారంలో చేరాడో కనుగొనండి. ఆన్సర్ ప్రకాష్ వ్యాపారంలో కొనసాగిన కాలం 7 నెలలు. అదే ప్రకాష్ వ్యాపారంలో 5 నెలల తర్వాత
చేరిందేమో 5 నెలల తర్వాత చేరాడు. వ్యాపారంలో కొనసాగింది మాత్రం 7 నెలలు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింద ఇవ్వబడిన రాసులు అనుపాతంలో ఉన్నాయో లేదో కనుగొనండి. ఫస్ట్ది పెన్నుల వెల పెన్నుల సంఖ్య అనేది ఆన్సర్ ఏంటంటే అనులోమానుపాతంలో ఉంటాయి. నెక్స్ట్ది మనుషుల సంఖ్య వారికి కావలసిన ఆహారం, ఆన్సర్ అనులోమానుపాతంలో ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ది కారు వేగం గమ్యాన్ని చేరడానికి పట్టే సమయం, దీనికి ఆన్సర్ అనులోమానుపాతంలో ఉండవు. నెక్స్ట్ది పట్టిన సమయం ప్రయాణించిన దూరం అనేది అనులోమానుపాతంలో ఉంటాయన్నమాట. ఆన్సర్ అనులోమానుపాతంలో ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ది కూరగాయల వెల బ్యాగుల సంఖ్య అనేది చెప్పలేము. ఆన్సర్ ఏంటి చెప్పలేము. నెక్స్ట్ ప్రశ్న, 5 వ్యక్తులు ఒక పార్కుకు వెళ్ళి టికెట్టు కొరకు 580 రూపాయలు చెల్లించారు. అదే పార్కుకు 3 వ్యక్తులు వెళ్తే టికెట్ల కొరకు ఎంత సొమ్ము చెల్లించాలి? ఆన్సర్ 348 రూపాయలు చెల్లించాలి. నెక్స్ట్ ప్రశ్న, ఒక మ్యాప్లో 26 కిలోమీటర్లను 1 సెంటీమీటర్ ప్రామాణికంగా గీశారు. 2 ప్రాంతాల మధ్య వాస్తవ దూరం 1404 కిలోమీటర్లు అయినా మ్యాప్లో వాటి మధ్య దూరం ఎంత ఉంటుంది? ఆన్సర్ 54 సెంటీమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, 72 పైపుల బరువు 180 కిలోగ్రాములు అయినా అటువంటి 90 పైపుల బరువు ఎంత? ఆన్సర్ 225 కేజీలు. నెక్స్ట్ ప్రశ్న, ఒక మోటార్ సైకిల్ 135 కిలోమీటర్ల దూరాన్ని చేరుటకు సరాసరిన 3 లీటర్ల పెట్రోల్ అవసరమైన 495 కిలోమీటర్ల దూరాన్ని చేరుటకు ఎన్ని లీటర్ల పెట్రోల్ అవసరం అవుతుంది? ఆన్సర్ 11 లీటర్స్. నెక్స్ట్ ప్రశ్న, 10 మీటర్లు పొడవు కలిగిన ఒక స్తంభం యొక్క నీడ పొడవు 6 మీటర్లు. అదే సమయంలో మరొక స్తంభం యొక్క నీడ పొడవు 9 మీటర్లు అయినా ఆ స్తంభం యొక్క అసలు పొడవు ఎంత? ఆన్సర్ 15 మీటర్లు. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింద ఇవ్వబడిన రాసులు అనులోమానుపాతంలో ఉంటాయో లేదో విలోమానుపాతంలో ఉంటాయో కనుగొనండి. దానిలో ఫస్ట్ది నిర్దిష్ట దూరాన్ని చేరుటకు పట్టు సమయం వేగం, ఆన్సర్ విలోమానుపాతంలో ఉంటాయి. నెక్స్ట్ రెండవది స్థలం వైశాల్యం దాని ఖరీదు, ఆన్సర్ అనులోమానుపాతంలో ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ది పనిని పూర్తి చేయుటకు మనుషుల సంఖ్య పని పూర్తవడానికి పట్టు సమయం, ఆన్సర్ విలోమానుపాతంలో ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ది మనుషుల సంఖ్య ఒక్కొక్కరికి వచ్చే ఆహార ధాన్యాల పరిమాణం అంటే బ్రాకెట్లో మొత్తం ఆహార ధాన్యాల స్థిరం అన్నమాట. ఆన్సర్ విలోమానుపాతంలో ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ది బస్సులో ప్రయాణం చేసే దూరం టికెట్టు ధర, ఆన్సర్ అనులోమానుపాతంలో ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న, 24 మంది వ్యక్తులు ఒక గోడను 10 రోజుల్లో నిర్మించగలరు. అంతే పొడవైన గోడను 15 మంది వ్యక్తులు ఎన్ని రోజుల్లో నిర్మించగలరు? ఆన్సర్ 16 రోజుల్లో నిర్మించగలరు. నెక్స్ట్ ప్రశ్న, ఒక బాలికల వసతి గృహంలో 50 మంది బాలికలకు 40 రోజులకు సరిపోయే ఆహార పదార్థాలు ఉన్నాయి. అదనంగా 30 మంది బాలికలు ప్రవేశం పొందిన అందరికీ ఎన్ని రోజుల వరకు ఆ ఆహార పదార్థాలు సరిపోతాయి? ఆన్సర్ 25 రోజులకి ఆ ఆహార పదార్థాలన్నీ సరిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, సుమన్ కొంత దూరం గంటకు 48 కిలోమీటర్ల సరాసరి వేగంతో 5 గంటల పాటు ప్రయాణించాడు. అదే దూరాన్ని అతను 4 గంటలలో ప్రయాణం చేయవలనన్న ఎంత వేగంతో ప్రయాణం చేయాలి? ఆన్సర్ 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయాలి. నెక్స్ట్ ప్రశ్న, ఒక్కొక్క సైకిల్ వెల 4500 రూపాయల చొప్పున 8 సైకిళ్లను కొనుటకు ఒక వ్యక్తి వద్ద డబ్బులు ఉన్నవి. ఒక్కొక్క సైకిల్ వెల 500 రూపాయలు తగ్గిన తన వద్దనున్న అదే సొమ్ముతో అతను ఎన్ని సైకిళ్లను కొనగలడు? ఆన్సర్ 9 సైకిళ్ళు కొనగలడు. నెక్స్ట్ ప్రశ్న, 2 పంపులు ఒక నీళ్ల ట్యాంకును 1 గంట సమయంలో నింపగలవు. అదే నీళ్ల ట్యాంకును 24 నిమిషాల్లో నింపవలనన్న ఎన్ని పంపులు కావలను? అంటే ఆన్సర్ 5 పంపులు కావలను. నెక్స్ట్ ప్రశ్న, 18 మంది వ్యక్తులు ఒక పొలంలో పంటను 10 రోజులలో కోయగలరు. అదే పంటను 15 రోజులలో కోయవలనన్న ఎంతమంది మనుషులు కావలను? అంటే ఆన్సర్ 12 మంది మనుషులు కావలను. నెక్స్ట్ ప్రశ్న, ఒక సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద 1200 మంది సైనికులకు 28 రోజులకు సరిపోయే ఆహార పదార్థాలు ఉన్నాయి. 4 రోజుల తర్వాత కొంతమంది సైనికులు వేరొక చెక్ పోస్ట్ బదిలీ కాగా మిగిలిన వారికి 32 రోజులకు ఆహార పదార్థాలు సరిపోయాయి. అయినా ఎంతమంది సైనికులు బదిలీ అయ్యారు? ఆన్సర్ 300 మంది బదిలీ అయ్యారు. నెక్స్ట్ ప్రశ్న, 5 వ్యక్తులు 10 పుస్తకాలను 8 రోజులలో టైప్ చేయగలరు.
అయినా 8 మంది వ్యక్తులు 2 పుస్తకాలను టైప్ చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఆన్సర్ 1 రోజు సమయం పడుతుంది. నెక్స్ట్ ప్రశ్న 5 వ్యక్తులు 18 ఎకరాల పొలాన్ని దున్నుటకు 9 రోజుల సమయం పడుతుంది. అయినా 25 మంది వ్యక్తులు 30 ఎకరాల పొలాన్ని ఎన్ని రోజులలో దున్నగలరు? ఆన్సర్ 3 రోజులలో దున్నగలరు. దానిలో ఫస్ట్ది రోజుల సంఖ్య వ్యక్తుల సంఖ్యకు విలోమానుపాతంలో ఉంటుంది. రెండవది రోజుల సంఖ్య పొలం యొక్క విస్తీర్ణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న 8 మందికి 20 రోజులకు అవసరమయ్యే బియ్యం వెల 480 రూపాయలు. అయినా 12 మంది మనుషులకు 15 రోజులకు అవసరమయ్యే బియ్యం వెల ఎంత? ఆన్సర్ 540 రూపాయలు. దానిలో ఫస్ట్ది బియ్యం వెల మనుషుల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. రెండవది బియ్యం వెల రోజుల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న ఒక పనిని 24 మంది రోజుకి 8 గంటల చొప్పున పనిచేస్తూ 15 రోజులలో పూర్తి చేయగలరు. అదే పనిని 20 మందికి రోజుకి 9 గంటల చొప్పున పనిచేస్తూ ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? ఆన్సర్ 16 రోజులలో పూర్తి చేయగలరు. దాంట్లో ఫస్ట్ది రోజుల సంఖ్య రోజుకు పనిచేయు గంటల సంఖ్యకు విలోమానుపాతంలో ఉంటుంది. రెండవది రోజుల సంఖ్య మనుషుల సంఖ్యకు విలోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న 12 మంది రంగులు వేసేవారు 180 మీటర్ల పొడవు గల గోడకు రంగును 3 రోజులలో వేయగలరు. అయినా 200 మీటర్ల పొడవు గల గోడకు రంగును 5 రోజులలో వేయడానికి ఎంతమంది రంగులు వేసేవారు కావాలి? ఆన్సర్ 8 మంది వేసేవారు కావాలి. దానిలో ఫస్ట్ది మనుషుల సంఖ్య రంగు వేయు గోడ పొడవు అనులోమానుపాతంలో ఉంటాయి. దానిలో రెండవది మనుషుల సంఖ్య రోజుల సంఖ్య విలోమానుపాతంలో ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న రేఖ ఒక చేతి గడియారాన్ని 2250 రూపాయలకు కొని 1890 రూపాయలకు అమ్మింది. అయినా ఆమె యొక్క లాభం లేదా నష్ట శాతాన్ని కనుగొనండి. ఆన్సర్ 16% అనేది నష్ట శాతం అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న ఒక వర్తకుడు ఒక బొమ్మను 250 రూపాయలకి కొని 300కి అమ్మినచో అతని లాభం లేదా నష్ట శాతాన్ని కనుగొనండి. లాభ శాతం 20% అన్నమాట. ఆన్సర్ లాభ శాతం 20%. నెక్స్ట్ ప్రశ్న ఒక కుర్చీ కొన్న వెల 480 రూపాయలు. దానిని 10% లాభానికి అమ్మినచో దాని యొక్క అమ్మిన వెల ఎంత? ఆన్సర్ 528 రూపాయలు. అమ్మిన వెల 528 రూపాయలు. నెక్స్ట్ ప్రశ్న శర్మ ఒక కారును 3,50,000 రూపాయలకు కొన్నాడు. 2 సంవత్సరాల తర్వాత 12% నష్టానికి అమ్మాడు. అయినా కారు అమ్మిన వెల ఎంత? ఆన్సర్ 3,08,000 రూపాయలు. కారు యొక్క అమ్మిన వెల 3,08,000 రూపాయలు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న ఒక వర్తకుడు ఒక్కొక్క చెక్క బలను 2,800 రూపాయలకు కొని వాటికి రంగు వేయు నిమిత్తం ఒక్కొక్క దానికి 400 రూపాయలు ఖర్చు చేశాడు. ఒక్కొక్క బలను అతను 4,000 రూపాయలకు అమ్మినచో అతనికి లాభ శాతం ఎంత? ఆన్సర్ లాభ శాతం 25%. నెక్స్ట్ ప్రశ్న ఒక బట్టల దుకాణంలో ఒక్కొక్క చీరను 600 రూపాయల లాభంతో 1,800 రూపాయలకు అమ్ముచున్నారు. అయినా దాని యొక్క కొన్న వెలను లాభ శాతాన్ని కనుక్కోండి. ఆన్సర్ లాభ శాతం 50%. నెక్స్ట్ ప్రశ్న ఒక జీన్ ప్యాంట్ను 1,750 రూపాయలకు అమ్మగా 258 రూపాయలు నష్టం వచ్చింది. అయినా దాని యొక్క కొన్న వెలను నష్ట శాతాన్ని కనుగొనండి. ఆన్సర్ నష్ట శాతం 12.848%. నెక్స్ట్ ప్రశ్న 10 వస్తువుల కొన్న వెల 9 వస్తువుల అమ్మిన వెలకు సమానమైన లాభ శాతాన్ని కనుక్కోండి. ఆన్సర్ 11 × 1/9%. ఆన్సర్ ఏంటి? లాభ శాతం 11 × 1/9% అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న ఒక పుస్తకాన్ని 258 రూపాయలకు అమ్మగా 20% లాభం వచ్చింది. అదే పుస్తకాన్ని 30% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి? ఆన్సర్ 30% లాభం రావడానికి 279.5 రూపాయలకు అమ్మాలి. నెక్స్ట్ ప్రశ్న ఒక షాపులో వర్తకుడు బట్టలు కుట్టే యంత్రం పరికరాలపై 3% తగ్గింపు ప్రకటిస్తున్నాడు. ఒక వస్తువు ప్రకటన వెల 650 ఉంటే దాని అమ్మిన వెల ఎంత? ఆన్సర్ అమ్మిన వెల 630 రూపాయల 5 పైసలు అంటే 630.5 రూపీస్ అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న ఒక సందర్భంలో
రూపాయల ప్రకటన వెల కలిగిన ఒక సీలింగ్ ఫ్యాన్ను 684 రూపాయలకు అమ్ముతూ ఉంటే రాయితీ శాతం ఎంత? ఆన్సర్ 5% అనేది రాయితీ శాతం అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, ఒక పుస్తక ముద్రణ చేసేవాళ్ళు వాళ్ళ పుస్తకం వెలకి 32% తగ్గింపునకు దుకాణం వాళ్ళకి అమ్ముతున్నారు. ఆ పుస్తకం ప్రకటన వెల 275 రూపాయలు అయినా దుకాణం వారు ముద్రించే వాళ్ళకి ఎంత సొమ్ము చెల్లించాలి? ఆన్సర్, దుకాణం వారు ముద్రించే వాళ్ళకి 187 రూపాయలు చెల్లించాలి. నెక్స్ట్ ప్రశ్న, రోహిత్ ఒక వస్తువును 25% తగ్గింపునకు కొన్నాడు. అతను 660 రూపాయలకి వస్తువును కొన్నచో ఆ వస్తువు యొక్క ప్రకటన వెల ఎంత? ఆన్సర్, 880 రూపాయలు. ఆ ప్రకటన వెల 880 రూపాయలు అన్నమాట. నెక్స్ట్, అసలు 12,600 రూపాయలకు సంవత్సరానికి 9% వడ్డీతో 2 సంవత్సరాలలో అయ్యే సాధారణ వడ్డీ కనుక్కోండి. ఆన్సర్, సాధారణ వడ్డీ 2,268 రూపాయలు. నెక్స్ట్ ప్రశ్న, ఎంత సమయంలో అసలు 45,000 రూపాయలకు సంవత్సరానికి 10% వడ్డీతో మొత్తం 63,000 రూపాయలు అవుతుంది? ఆన్సర్, 4 సంవత్సరాలలో అసలు 45,000 రూపాయలకు సంవత్సరానికి 10% వడ్డీతో 63,000 రూపాయలు అవుతుంది. ఆన్సర్ ఏంటి? 4 సంవత్సరాల్లో అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, కొంత సొమ్ముపై సంవత్సరానికి 12% వడ్డీతో 3 సంవత్సరాలలో సాధారణ వడ్డీ 18,000 రూపాయలు అయినా అసలు ఎంత? ఆన్సర్, అసలు 50,000 రూపాయలు. నెక్స్ట్ ప్రశ్న, ఎంత కాలంలో 35,000 రూపాయల సొమ్ముపై సంవత్సరానికి 13% వడ్డీతో సాధారణ వడ్డీ 27,300 రూపాయలు అవుతుంది? ఆన్సర్, 6 సంవత్సరాల కాలం అన్నమాట. 6 సంవత్సరాల కాలంలో 35,000 రూపాయల సొమ్ముపై సంవత్సరానికి 13% వడ్డీతో 27,300 రూపాయలు అవుతుంది. అంటే ఆన్సర్ 6 సంవత్సరాల కాలం అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, రాజు 2 గంటల్లో 28 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేసినాడు. అదే వేగంతో 56 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేయడానికి అతనికి ఎంత సమయం పడుతుంది? ఆన్సర్, 56 కిలోమీటర్ల ప్రయాణానికి రాజుకు 4 గంటల సమయం పడుతుంది. ఆన్సర్, 4 గంటలు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, నిమిషాల ముళ్ళు 1 నిమిషంలో చేయు కోణం ఎంత? ఆన్సర్, 6. నెక్స్ట్ ప్రశ్న, గంటల ముళ్ళు 1 నిమిషంలో చేయు కోణం ఎంత? ఆన్సర్, ½ అంటే 1/2. నెక్స్ట్ ప్రశ్న, ఒక వ్యక్తి 10 రూపాయలకి 10 చాక్లెట్లు కొని 12 రూపాయలకి 10 చాక్లెట్లు అమ్మాడు. అతనికి లాభమా నష్టమా? ఎంత శాతం? ఆన్సర్, లాభ శాతం 20%. నెక్స్ట్ ప్రశ్న, ఒక వర్తకుడు తను కొన్న సోఫాలను 50% ధరలకు పెంచి ఆ తర్వాత 50% తక్కువ ధరకు అమ్ముతున్నచో అది లాభమా నష్టమా? ఆన్సర్, 25% నష్టం. కనుక వర్తకుడు 25% నష్టాన్ని పొందాడు. నెక్స్ట్ ప్రశ్న, ఎంత వడ్డీ రేటుతో అసలు 10 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది? ఆన్సర్, 10% వడ్డీ రేటుతో అసలు 10 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న, ఎంత వడ్డీ రేటుతో 15 సంవత్సరాలలో అసలు 4 రెట్లు అవుతుంది? ఆన్సర్, 20% వడ్డీ రేటున అసలు 15 సంవత్సరాలలో 4 రెట్లు అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న, 8:7 మరియు 9:13ల బహుళ నిష్పత్తిని కనుగొనుము. ఆన్సర్, 72:91. నెక్స్ట్, బహుళ నిష్పత్తి పూర్వపదాల లబ్ధం పరపదాల లబ్ధం. నెక్స్ట్ ప్రశ్న, ఇద్దరు స్నేహితులు ప్రభు, సురేష్ ఒక్కొక్కరు 1,00,000 రూపాయలతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 3 నెలల తరువాత సురేష్ వ్యాపారం నుండి వైదొలిగాడు. సంవత్సరాంతమున వారికి 20,000 రూపాయల లాభం వచ్చినా దానిలో సురేష్ మరియు ప్రభుల లాభాల వాటాలు లెక్కించండి. ఆన్సర్, సురేష్ యొక్క లాభం 4,000 రూపాయలు, ప్రభు యొక్క లాభం 16,000 రూపాయలు. నెక్స్ట్ ప్రశ్న, రాణి ఒక బ్యూటీ పార్లర్ను 75,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించింది. 4 నెలల తర్వాత వాణి రాణితో అదే వ్యాపారంలో 50,000 రూపాయల పెట్టుబడి పెట్టింది. సంవత్సరాంతమున వారిరువురు 52,000 రూపాయలు లాభాన్ని సంపాదించారు. అయినా రాణి వాణిల లాభాల వాటాలు ఎంతెంత? ఆన్సర్, రాణి యొక్క లాభం 36,000 రూపాయలు, వాణి యొక్క లాభం 16,000 రూపాయలు. నెక్స్ట్ ప్రశ్న, ఎంత శాతం వడ్డీ రేటుతో అసలు 70,000 రూపాయలకి 2.5 సంవత్సరాలలో సాధారణ వడ్డీ 14,000 రూపాయలు అవుతుంది? ఆన్సర్, 8%. నెక్స్ట్ ప్రశ్న,
ఎంత సొమ్ముపై సంవత్సరానికి 9% వడ్డీతో 3 సంవత్సరాల 4 నెలల కాలానికి సాధారణ వడ్డీ 6,000 రూపాయలు అవుతుంది? ఆన్సర్ అసలు 20,000 రూపాయలు. అసలు 20,000 రూపాయలపై ఈ 9% వడ్డీతో 3 సంవత్సరాల 4 నెలల కాలానికి సాధారణ వడ్డీ 6,000 రూపాయలు అవుతుందన్నమాట. అంటే ఆన్సర్ ఏంటి? అసలు 20,000 రూపాయలు. నెక్స్ట్ లెసన్ ఘాతాంకాలు మరియు ఘాతాలు. దానిలో ప్రశ్న 1. క్రింది వాటిని ఘాత రూపంలో వ్యక్తపరచండి. దానిలో ఫస్ట్ది 14 × 14 × 14 సాధన 14 క్యూబ్. నెక్స్ట్ది రెండవది AB × AB × AB × AB ఆన్సర్ AB హోల్ పవర్ 4. నెక్స్ట్ ప్రశ్న క్రింది వాటిని విస్తరణ రూపంలో వ్యక్తపరచండి. దానిలో ఫస్ట్ది 27 హోల్ పవర్ 6. దాన్ని ఆ 27 అనే నెంబర్ని 6 సార్లు రాయాలన్నమాట. అదే దాని విస్తరణ రూపం. రెండవది 3A హోల్ పవర్ 8. అంటే 3 ఏకి 8 ఉంది కాబట్టి 3 × ఏని 8 సార్లు రాయాలి. A × A × A × A × A × A × A × A అని. నెక్స్ట్ ప్రశ్న 125ని ఘాత రూపంలో రాయండి. ఆన్సర్ 5 క్యూబ్. అంటే 5 × 5 × 5 125 కదా, అందుకని 5 క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న 1080ని ఘాత రూపంలో రాయండి. అంటే ఆన్సర్ 2 క్యూబ్ × 3 క్యూబ్ × 5 పవర్ 1. నెక్స్ట్ ప్రశ్న 7 క్యూబ్ లేదా 3 పవర్ 7లలో ఏది పెద్దది? అంటే ఆన్సర్ 7 క్యూబ్ అనమాట. 7 క్యూబ్ అంటే 7 × 7 × 7 = 343. అలాగే 3 పవర్ 7 = 3 × 3 × 3 × 3 × 3 × 3 × 3 = 2187 అనమాట. అంటే 3 పవర్ 7 అనేది పెద్ద అంకె కాబట్టి 3 పవర్ 7 ఈజ్ గ్రేటర్ దాన్ 7 క్యూబ్. నెక్స్ట్ ప్రశ్న ఇచ్చిన భూమితో క్రింది ప్రశ్నలను ఘాత రూపంలో వ్యక్తపరచండి. దానిలో ఫస్ట్ది 1000, భూమి 10. దాన్ని ఆన్సర్ ఎలా రాయాలి? 10 క్యూబ్గా రాయాలి. నెక్స్ట్ రెండవది 512, భూమి 2. దాన్ని 2 పవర్ 9గా రాయాలి. నెక్స్ట్ ప్రశ్న A = 2, B = 3 అయిన క్రింది వాటి విలువలను కనుగొనండి. దానిలో ఫస్ట్ది A² + B³ సాధన ఏంటి అంటే A² + B³ ఆన్సర్ 31 అనమాట. నెక్స్ట్ ప్రశ్న క్రింది వాటిని విస్తరణ రూపంలో రాయండి. దానిలో ఫస్ట్ది శూన్యంలో కాంతి వేగం దాదాపు 30 లక్షల మీటర్/సెకండ్. ఆన్సర్ శూన్యంలో కాంతి వేగం 3 × 10⁸ మీటర్/సెకండ్గా రాయొచ్చు. రెండవ ప్రశ్న 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా దాదాపు 121 లక్షలు. దానికి ఆన్సర్ 11² × 10⁻7గా రాయొచ్చు అనమాట. అంటే 121 లక్షల్ని 11² × 10⁻7గా రాయొచ్చు. నెక్స్ట్ ప్రశ్న ఘాతాంక న్యాయాలను ఉపయోగించి క్రింది వాటిని సూక్ష్మీకరించండి. దాని ఫస్ట్ది 3 పవర్ 7 × 3 పవర్ 8 ఆన్సర్ 3 పవర్ 15. నెక్స్ట్ ప్రశ్న 9² × 9 పవర్ 0 × 9 క్యూబ్. దాన్ని 9 పవర్ 5 అంటే ఘాతాలు కూడాలన్నమాట. అంటే భూమి అనేది సేమ్గా ఉంది కాబట్టి ఘాతాలను కూడాలి. అదే 9 పవర్ 5 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ది 2 పవర్ 8 హోల్ పవర్ 3. దాన్ని ఆన్సర్ 2 పవర్ 24గా రాయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ది 2/5 హోల్ పవర్ 4 × 2/5 హోల్ పవర్ 3 × 2/5 హోల్ పవర్ 8 ఆన్సర్ 2/5 హోల్ పవర్ 15. ఫిఫ్త్ది -6 హోల్ పవర్ 9 -6 హోల్ పవర్ 5 ఆన్సర్ -6 హోల్ పవర్ 4 అంటే ఘాతాలుని మైనస్ చేయాలన్నమాట. అంటే -6 హోల్ పవర్ 4 అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ది 6 పవర్ 4 × 6² డివైడెడ్ బై 6 పవర్ 5 = ఆన్సర్ 6. నెక్స్ట్ ప్రశ్న 5³ / 2³ ఆన్సర్ 5/2 హోల్ క్యూబ్. నెక్స్ట్ ప్రశ్న క్రింది వాణిని సూక్ష్మీకరించి ఘాత రూపంలో వ్యక్తపరచండి. దానిలో ఫస్ట్ది A⁴/A³ × A⁴8 ఆన్సర్ A⁴10 అనమాట. నెక్స్ట్ సెకండ్ది 2 పవర్ 0 + 3 పవర్ 0 - 4 పవర్ 0 ఆన్సర్ 1. నెక్స్ట్ది 2³ × 2 హోల్ పవర్ 2 ఆన్సర్ 2 పవర్ 8. ఫోర్త్ బిట్ 5² హోల్ పవర్ 3 × 5 పవర్ 4 బ్రాకెట్ డివైడెడ్ బై 5 పవర్ 7 ఆన్సర్ 5³ నెక్స్ట్ ప్రశ్న క్రింది వాటి విలువ కనుక్కోండి. దానిలో ఫస్ట్ది -1 హోల్ పవర్
1000 అంటే ఆన్సర్ 1. నెక్స్ట్ ప్రశ్న 1 హోల్ పవర్ 2 పవర్ 50 ఆన్సర్ 1. నెక్స్ట్ థర్డ్ది -1 హోల్ పవర్ 121 ఆన్సర్ -1. నెక్స్ట్ది 3 పవర్ 5 ఇంటూ 4 పవర్ 5 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ఆన్సర్ 12 పవర్ 5. నెక్స్ట్ క్రింది సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాయండి. దానిలో ఫస్ట్ది 5 లక్షలు. దాని ఆన్సర్ 5 లక్షల ప్రామాణిక రూపం ఏంటంటే 5 ఇంటూ 10 పవర్ 5. నెక్స్ట్ది రెండోది 58,30,30,000ని ఎలా రాయొచ్చు ప్రామాణిక రూపంలో అంటే 4.83 ఇంటూ 10 పవర్ 6గా రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ది 3,94, 9 సున్నాలు ఉన్న అంకెను ప్రామాణిక రూపంలో ఎలా రాయొచ్చు అంటే 3.94 ఇంటూ అంటే 3 తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని నెంబర్లు అంటే 10 పవర్ 11 సున్నాలు ఉన్నాయి, 11 అంకెలు ఉన్నాయి కాబట్టి పైన 11 అనేది వేస్తే అదే ప్రామాణిక రూపం అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ది భూమి చుట్టుకొలత సుమారు 40,20,00,000 కిలోమీటర్లని ఎలా రాయొచ్చు అంటే దాన్ని భూమి చుట్టుకొలతని 4.02 ఇంటూ 10 పవర్ 8 కిలోమీటర్స్గా రాయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ది 14 ఇంటూ 21 హోల్ పవర్ 0 విలువ ఏంటి అంటే ఆన్సర్ 1. అంటే పైన పవర్లో 0 ఉంటే దాని విలువ ఎంతైనా కానీ దాని ఆన్సర్ అనేది 1 వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న క్రింది సంఖ్యలను ప్రధాన కారణాంకాల లబ్ధముగా వ్యక్తపరచండి. దానిలో ఫస్ట్ 648ని ఎలా రాయొచ్చు అంటే ఆన్సర్ 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 4. నెక్స్ట్ రెండవది 1600ని ఎలా రాయొచ్చు అంటే ఆన్సర్ 2 పవర్ 6 ఇంటూ 5 స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ది 3600ని ఎలా రాయొచ్చు ఆన్సర్ అంటే 3600ని ఎలా రాయొచ్చు అంటే ఆన్సర్ 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. నెక్స్ట్ ప్రశ్న 4x పవర్ 6 బై 2x స్క్వేర్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ఆన్సర్ 2x పవర్ 4 అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న కింది దానిని ఘాత రూపంలో వ్యక్తపరచండి. దానిలో ప్రశ్న -27/125ని ఎలా రాయొచ్చు అంటే ఆన్సర్ -3/5 హోల్ క్యూబ్ అనమాట. -3/5 హోల్ క్యూబ్. నెక్స్ట్ ప్రశ్న 7 ఇంటూ 8 హోల్ పవర్ 4 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ఆన్సర్ 7 పవర్ 4 ఇంటూ 8 పవర్ 4. నెక్స్ట్ ప్రశ్న 8/5 హోల్ పవర్ 4 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ఆన్సర్ 8 పవర్ 4/5 పవర్ 4 అన్నమాట. నెక్స్ట్ లెసన్ బీజీయ సమాసాలు. దానిలో దిగువ ఇచ్చిన వాక్యాలను బీజీయ సమాసాలుగా రాయండి. దానిలో ఫస్ట్ది x కన్నా 5 తక్కువ ఆన్సర్ x-5. రెండవది k యొక్క రెట్టింపుకి 8 ఎక్కువ ఆన్సర్ 2k + 8. థర్డ్ది yలో సగము ఆన్సర్ y/2. ఫోర్త్ది b మరియు c యొక్క లబ్ధంలో 4వ వంతు ఆన్సర్ bc/4. నెక్స్ట్ ఫిఫ్త్ది p యొక్క 3 రెట్లకి 1 తక్కువ ఆన్సర్ 3p-1. నెక్స్ట్ది క్రింది సమాసాలకు వాక్యాలను రాయండి. దానిలో ఫస్ట్ది s+3 ఆన్సర్ s కన్నా 3 ఎక్కువ లేదా s మరియు 3ల మొత్తము. నెక్స్ట్ రెండవది 3p+10 ఆన్సర్ p యొక్క 3 రెట్లకి 10 ఎక్కువ. నెక్స్ట్ థర్డ్ది దీర్ఘచతురస్రం పొడవు l దాని వెడల్పుకు b 3 రెట్లు కంటే 2 ఎక్కువ ఆన్సర్ l = 3b+2. నెక్స్ట్ది దిగువ ఇవ్వబడ్డ సమాసాలలోని పదాల సంఖ్యను మరియు ఆ పదాలను రాయండి. దానిలో ఫస్ట్ది 5 - 3t2 ఆన్సర్ పదాల సంఖ్య = 2 అనమాట. నెక్స్ట్ది రెండవది x + 2xy + 3y ఆన్సర్ పదాల సంఖ్య -3. నెక్స్ట్ ప్రశ్న -5ab² పదములో b² యొక్క గుణకం రాయండి. దానిలో ఫస్ట్ది b²cని ఎలా సాధన చేయొచ్చు అంటే ఆన్సర్ ఏంటంటే b²c యొక్క గుణకం -5a. నెక్స్ట్ క్రింది వాటిలో సజాతి పదాలను రాయండి. దానిలో ఫస్ట్ది a², b², 2a², c² ఆన్సర్ a² b² 2a², c²లో సజాతి పదాలు a² 2a². నెక్స్ట్ ప్రశ్న క్రింది వాటిలో ఏది ఏకపది, ద్విపది, త్రిపది అంటే దానిలో ఫస్ట్ది 8a + 7b² ఆన్సర్ ద్విపది. నెక్స్ట్ రెండవది 15xyz అనేది ఏకపది. థర్డ్ది p + q - 2r
ఆన్సర్ త్రిపది అనమాట. నెక్స్ట్ది క్రింది సమాసాల ప్రామాణిక రూపం మరియు సంకలన విలోమం రాయండి. దానిలో ఫస్ట్ది -6a. ఆన్సర్ సంకలన విలోమం ఏంటంటే 6a అనమాట. నెక్స్ట్ రెండవది 2 + 7c². దాని ఆన్సర్ సంకలన విలోమం -2 - 7c². నెక్స్ట్ థర్డ్ది 6x² + 4x - 5. ఆన్సర్ సంకలన విలోమం -6x² - 4x + 5. నెక్స్ట్ దిగువ ఇవ్వబడిన సమాసాల యొక్క ప్రామాణిక రూపాన్ని రాయండి. దానిలో ఫస్ట్ది 6x + x² - 5. దాని ప్రామాణిక రూపం ఏంటి అంటే x² + 6x - 5. నెక్స్ట్ రెండవది -m + 6 + 3m². దీని ప్రామాణిక రూపం 3m² - m + 6. ఫోర్త్ది చూద్దాం. c³ + 1 + c + 2c². ఆన్సర్ ప్రామాణిక రూపం c³ + 2c² + c + 1. నెక్స్ట్ ప్రశ్న 2x + y నుండి x - y సమాసమును తీసివేయండి. ఆన్సర్ x - y. నెక్స్ట్ ప్రశ్న a + 2b + c నుండి -a - b - 3c సమాసమును తీసివేయండి. ఆన్సర్ 2a + 3b + 4c. నెక్స్ట్ ప్రశ్న 1 + 2p - 3p²కు ఎంత కలిపితే p² - p - 1 వస్తుంది. ఆన్సర్ 4p² - 3p - 2 కలిపితే p² - p - 1 వస్తుంది. అంటే ఆన్సర్ 4p² - 3p - 2 అనమాట. నెక్స్ట్ ప్రశ్న a = 4x² + y² - 6xy. b = 3y² + 12x² + 8xy. c = 6x² + 8y² + 6xy అయిన a + b + cని కనుగొనుము. ఆన్సర్ a + b + c = 22x² + 12y² + 8xy. నెక్స్ట్ ప్రశ్న x = 1 అయిన 2x² - 4x + 5 విలువ కనుగొనండి. ఆన్సర్ x = 1 అయిన 2x² - 4x + 5 విలువ 3 అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న x = 0 అయిన 2x² - 4x + 5 విలువ కనుగొనండి. ఆన్సర్ 5 అనమాట. అంటే x = 0 అయిన 2x² - 4x + 5 విలువ 5 అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న m = 2, n = -1 వద్ద 2m + 2n విలువ కనుగొనండి. ఆన్సర్ 2. అంటే m = 2, n = -1 వద్ద 2m + 2n విలువ అనేది 2 అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రశ్న 1 - 90 నుండి 60 + 5 తీసివేయండి. ఆన్సర్ -15t - 4 అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న కింది సజాతి పదాల మొత్తాన్ని కనుగొనండి. 12ab, 9ab, ab. ఆన్సర్ 22ab అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న 3t²లో పదాల సంఖ్య. ఆన్సర్ 1. నెక్స్ట్ ప్రశ్న సమతల పటాల వైశాల్యాలు చూద్దాం. నెక్స్ట్ లెసన్ సమతల పటాల వైశాల్యాలు. దానిలో ఫస్ట్ది త్రిభుజ వైశాల్యం ½ నెక్స్ట్ లంబకోణ త్రిభుజ వైశాల్యం ½ నెక్స్ట్ వృత్త వైశాల్యం πr². దానిలో ప్రశ్నలు చూద్దాం. భూమి b = 6 cm, ఎత్తు h = 3 cm అయిన త్రిభుజ వైశాల్యం ఎంత? ఆన్సర్ 9 చదరపు సెంటీమీటర్స్, 9 చదరపు సెంటీమీటర్స్ అనమాట. నెక్స్ట్ ప్రశ్న భూమి b = 4.2 cm, ఎత్తు h = 3.2 cm అయిన త్రిభుజ వైశాల్యం ఎంత? ఆన్సర్ 6.72 చదరపు సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రశ్న లంబకోణ త్రిభుజ భుజాలు a = 3 cm, b = 4 cm అయిన లంబకోణ త్రిభుజ వైశాల్యం ఎంత? ఆన్సర్ 6 చదరపు సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రశ్న త్రిభుజాకారంలో ఉన్న కిటికీ వైశాల్యం 24 చదరపు మీటర్లు మరియు ఎత్తు 6 మీటర్లు అయినా దాని భూమి కొలతను కనుగొనుము. దానికి అద్దం బిగించుటకు 1 చదరపు మీటర్కి 250 రూపాయలు చొప్పున కిటికీ అద్దం బిగించుటకు అయ్యే ఖర్చు కనుగొనండి. అంటే ఆన్సర్ 6000 రూపీస్, 6000 రూపాయలు. నెక్స్ట్ ప్రశ్న త్రిభుజాకార ట్రాఫిక్ సిగ్నల్ ప్లేట్ భూమి 20 సెంటీమీటర్లు, ఎత్తు 15 సెంటీమీటర్లు అయిన దాని వైశాల్యం కనుగొనండి. మరియు దానికి ఒకవైపు రంగు వేయుటకు 1 చదరపు సెంటీమీటర్కి
రూ. 2 చొప్పున అయ్యే మొత్తం ఖర్చును కనుగొనండి. ఆన్సర్: ఒకవైపు రంగు వేయుటకు చదరపు సెంటీమీటర్కు రూ. 2 చొప్పున అయ్యే మొత్తం ఖర్చు రూ. 300. అంటే ఆన్సర్ ఏంటి? 300 రూపీస్. నెక్స్ట్ ప్రశ్న: భూమి 24 మీటర్లు మరియు ఎత్తు 38 మీటర్లుగా గల త్రిభుజాకార గోడ చిత్రం వైశాల్యం కనుగొనండి. దానికి రంగు వేయుటకు చదరపు మీటర్కి రూ. 150 చొప్పున అయ్యే ఖర్చు కనుగొనండి. ఆన్సర్: 22,800 నెక్స్ట్ ప్రశ్న: త్రిభుజాకారంలో గల ఇంటి ఎలివేషన్ వైశాల్యం 195 చదరపు మీటర్లు, దాని భూమి 26 మీటర్లు అయిన ఎలివేషన్ ఎత్తు కనుక్కోండి. దానిని సిమెంటుతో చదును చేయుటకు చదరపు మీటర్కి రూ. 250 చొప్పున అయ్యే మొత్తం ఖర్చు కనుగొనండి. ఆన్సర్: 48,750 ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న: ట్యాబ్ యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 16 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు. దాని తెర చుట్టూ లోపల 1 సెంటీమీటర్ వెడల్పు గల నలుపు అంచు కలిగి ఉంది. ఆ నలుపు అంచు యొక్క వైశాల్యం కనుగొనండి. అంటే ఆన్సర్: 44 చదరపు సెంటీమీటర్లు. అంటే ఆ నలుపు అంచు యొక్క వైశాల్యం 44 చదరపు సెంటీమీటర్లు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న: రేవంత్ తన తోటలో 45 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఒక దీర్ఘచతురస్రాకార లానను కలిగి ఉన్నారు. అతడు ఆ మైదానం వెలుపల చుట్టూ 5 మీటర్ల బాట ఫ్లోరింగ్ వేయాలని అనుకుంటున్నాడు. బాట వైశాల్యం కనుగొనండి. ప్రతి చదరపు మీటర్ ఫ్లోరింగ్ వేయుటకు అగు ఖర్చు రూ. 100 అయినా ఫ్లోరింగ్కు అగు మొత్తం ఖర్చు కనుగొనండి. అంటే ఆన్సర్: 75,000 ఖర్చు అవుతుందన్నమాట. అంటే చదరపు మీటర్కు రూ. 100 వంతున బాటను ఫ్లోరింగ్ వేయుటకు అయ్యే ఖర్చు 75,000. నెక్స్ట్ ప్రశ్న: చతురస్రాకారంలోనున్న నీటి కొలను యొక్క ఉపరితల భుజం 450 సెంటీమీటర్లు. కొలను చుట్టూ బయట 20 సెంటీమీటర్ల వెడల్పు అంచు భాగం సిమెంటు చేయబడినది. ఆ సిమెంటు చేయబడ్డ భాగం యొక్క వైశాల్యం కనుగొనండి. ఆ భాగం సిమెంటు చేయడానికి 1 చదరపు సెంటీమీటర్కు అగు ఖర్చు రూ. 15 అయితే అంచు సిమెంట్ చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును కనుగొనండి. అంటే ఆన్సర్: 5,64,000. అంటే చదరపు సెంటీమీటర్కు రూ. 15 వంతున బాటకు సిమెంటు చేయడానికి అయ్యే మొత్తం ఖర్చు 5,64,000 అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న: పొడవు మరియు వెడల్పులకు సమాంతరంగా 2 బాటలు దీర్ఘచతురస్రాకార పార్కు మధ్యలో నిర్మించబడ్డాయి. పార్కు పొడవు 120 మీటర్లు, వెడల్పు 90 మీటర్లు మరియు బాట వెడల్పు 15 మీటర్లు. అయితే బాట వైశాల్యం కనుగొనండి. ప్రతి చదరపు మీటర్కు రూ. 80 చొప్పున ఖర్చు అయిన బాటను చదును చేయుటకు అగు మొత్తం ఖర్చును కనుగొనండి. అంటే ఆన్సర్: 2,34,000. అంటే ప్రతి చదరపు మీటర్కు రూ. 80 వంతున బాటను చదును చేయుటకు అయ్యే మొత్తం ఖర్చు 2,34,000 అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రశ్న: పటంలో చూపించిన విధంగా 28 సెంటీమీటర్ పొడవు మరియు 11 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన ఫోటో ఫ్రేమ్ చుట్టూ లోపల 3 సెంటీమీటర్ల వెడల్పు అలంకరణ చేయబడింది. అలంకరణ యొక్క మొత్తం వైశాల్యం కనుగొనండి. ఒకవేళ ప్రతి చదరపు సెంటీమీటర్కి అలంకరణ ఖర్చు రూ. 2 అయితే అలంకరణకు అగు మొత్తం ఖర్చు కనుగొనండి. అంటే ఆన్సర్: 396 రూపీస్. అంటే అలంకరణకు చదరపు సెంటీమీటర్కు రూ. 2 వంతున ఫ్రేమ్ అలంకరణకు అయ్యే ఖర్చు రూ. 396 అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న: సైన్స్ ల్యాబ్లోని వృత్తాకార బల్ల ఉపరితలం యొక్క వ్యాసం 70 సెంటీమీటర్లు అయిన దాని వైశాల్యం కనుగొనము. ఆన్సర్: 3,850 చదరపు సెంటీమీటర్. నెక్స్ట్ ప్రశ్న: వృత్తాకార గోడ చిత్రం వ్యాసార్థం 14 సెంటీమీటర్లు అయిన దాని వైశాల్యం కనుగొనము. ఆన్సర్: 616 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ ప్రశ్న: వృత్తాకార డాట్ బోర్డ్ వైశాల్యం 1386 చదరపు సెంటీమీటర్లు అయిన దాని వ్యాసార్థం మరియు వ్యాసం కనుగొనము. ఆన్సర్: 21 సెంటీమీటర్. అంటే దేర్ఫోర్ వృత్తాకార డాట్ బోర్డ్ వ్యాసార్థం R = 21 సెంటీమీటర్స్. ఆన్సర్: 21 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రశ్న: వృత్తాకార ఆకారంలో ఉండే గడియారం యొక్క చుట్టుకొలత 44 సెంటీమీటర్లు. గడియారం యొక్క వ్యాసార్థం మరియు ఉపరితల వైశాల్యం కనుగొనండి. ఆన్సర్: 154 చదరపు సెంటీమీటర్లు. అంటే వృత్తాకార గడియార ఉపరితల వైశాల్యం πr² కాబట్టి ఆన్సర్ 154 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ ప్రశ్న:
పార్కులో వృత్తాకార ఆకారంలో ఉండే గడ్డి మైదానం యొక్క చుట్టుకొలత 352 మీటర్లు. అయినా ఆ మైదానం యొక్క వైశాల్యం కనుగొనండి. ఒకవేళ చదరపు మీటర్ గడ్డి ఖర్చు 30 రూపాయలు అయితే గడ్డి వేయడానికి అయ్యే మొత్తం ఖర్చును కనుగొనండి. ఆన్సర్ 2,95,680 రూపాయలు. అంటే చదరపు మీటర్కు 30 రూపాయల వంతున లాలో గడ్డి వేయడానికి అయ్యే మొత్తం ఖర్చు 2,95,680 రూపాయలు అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రశ్న. వృత్తాకార పార్కు వ్యాసార్థం 40 మీటర్లు. దాని చుట్టూ బయట 7 మీటర్లు వెడల్పు బాట కలదు. అయినా ఆ బాట వైశాల్యం ఎంత? ఆన్సర్ 1914 చదరపు మీటర్లు. నెక్స్ట్ ప్రశ్న. భువనేష్ తన ఇంటి ముందు 28 మీటర్ల వ్యాసం గల వృత్తాకార గడ్డి మైదానం నిర్మించెను. దాని చుట్టూ బయట 7 మీటర్ల వెడల్పు గల బాట నిర్మించిన దాని వైశాల్యం కనుగొనుము. ఆన్సర్ 770 చదరపు మీటర్లు. అంటే వృత్తాకార బాట వైశాల్యం ఎంత? 770 చదరపు మీటర్లు. నెక్స్ట్ ప్రశ్న. 12 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార వాటర్ ఫౌంటైన్ లోపల 5 మీటర్ల ఫౌంటైన్ కొరకు వాడబడెను. మిగిలిన భాగంను సిమెంటు చేశారు. సిమెంట్ చేసిన భాగం వైశాల్యంను కనుగొనుము. సిమెంట్ చేయుటకు 1 చదరపు మీటర్కు ఖర్చు 150 రూపాయలు చొప్పున సిమెంట్ చేయుటకు అవు మొత్తం ఖర్చు కనుగొనుము. అంటే ఆన్సర్ 56,100 రూపాయలు. అంటే సిమెంట్ చేసిన భాగం వైశాల్యం 374 చదరపు మీటర్లు. 1 చదరపు మీటర్కు 150 చొప్పున సిమెంట్ చేయుటకు అయ్యే మొత్తం ఖర్చు 56,100 రూపాయలు అన్నమాట. ఆన్సర్ 56,100 రూపాయలు. నెక్స్ట్ ప్రశ్న. వృత్తాకార క్రికెట్ మైదానం వ్యాసార్థం 55 మీటర్లు. మైదానం చుట్టూ లోపల ఆట చూసేవారు కూర్చునుటకు 5 మీటర్లు లాబీ ఏర్పాటు చేయబడింది. ఆ లాబీ వైశాల్యం కనుగొనుము. లాబీలో కూర్చునుటకు సీట్ల ఏర్పాటు కొరకు చదరపు మీటర్కు 1,500 రూపాయల చొప్పున అగు మొత్తం ఖర్చు కనుగొనుము. అంటే ఆన్సర్ 24,75,000. నెక్స్ట్ ప్రశ్న. 42 మీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తాకార గడ్డి భూమి చుట్టూ బయట 7 మీటర్ల వెడల్పు గల బాట కలదు. బాట యొక్క వైశాల్యం మరియు ప్రతి చదరపు మీటర్ ఫ్లోరింగ్ ఖర్చు 150 రూపాయలు అయితే ఫ్లోరింగ్ యొక్క మొత్తం ఖర్చును కనుగొనండి. ఆన్సర్ 3,03,000 రూపాయలు. అంటే ప్రతి చదరపు మీటర్కు ఫ్లోరింగ్ ఖర్చు 150 వంతున బాట ఫ్లోరింగ్ యొక్క మొత్తం ఖర్చు 3,03,000 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న. త్రిభుజాకార పొలం ఏబీసీ మరియు దీర్ఘచతురస్రాకార పొలం ఈపీజీహెచ్ల వైశాల్యాలు సమానం. దీర్ఘచతురస్రం ఈఎఫ్జిహెచ్ యొక్క పొడవు మరియు వెడల్పు వరుసగా 15 మీటర్లు 10 మీటర్లు. ట్రయాంగిల్ ఏబీసీ యొక్క భూమి 25 మీటర్లు అయితే దాని ఎత్తు కనుగొనండి. ఆన్సర్ 12 సెంటీమీటర్స్. దేర్ఫోర్ త్రిభుజం ఎత్తు h=12 సెంటీమీటర్స్ అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న. వృత్తాకార ముగ్గు పరిధి 88 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసార్థం మరియు వైశాల్యం కనుగొనుము. ఆన్సర్ వ్యాసార్థం r=14 సెంటీమీటర్స్. వృత్త వైశాల్యం 616 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ ప్రశ్న. వృత్త వ్యాసార్థం r=7 సెంటీమీటర్స్ అయినా వృత్త వైశాల్యం కనుక్కోండి. ఆన్సర్ వృత్త వైశాల్యం 154 చదరపు సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రశ్న. వృత్త వ్యాసము d=28 సెంటీమీటర్స్ అయిన వృత్త వైశాల్యం కనుక్కోండి. ఆన్సర్ 616 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ ప్రశ్న. ట్రయాంగిల్ XYZ యొక్క వైశాల్యం 12 చదరపు సెంటీమీటర్లు మరియు ఎత్తు XL=3 సెంటీమీటర్లు అయితే భూమి YZని కనుక్కోండి. ఆన్సర్ 8 సెంటీమీటర్స్. అంటే YZ=8 సెంటీమీటర్స్ అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న. 28 మీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకార కొలను యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోండి. అంటే π=22/7 అన్నమాట. వృత్త ఉపరితల వైశాల్యం ఏంటి? π=22/7. దాని ఆన్సర్ 616 చదరపు మీటర్లు. నెక్స్ట్ లెసన్ సౌష్ఠవము చూద్దాం. దానిలో బిట్స్. సమబాహు త్రిభుజానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య 3. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య 1. నెక్స్ట్ విషమబాహు త్రిభుజానికి సౌష్ఠవ రేఖలు ఉండవు. నెక్స్ట్ ప్రశ్న. 4.5 సెంటీమీటర్ భూమి మరియు 45 డిగ్రీస్ భూకోణంగా గల సమద్విబాహు త్రిభుజం మరియు దానికి ఎన్ని సౌష్ఠవ అక్షములు గీయగలం? ఆన్సర్ 1. నెక్స్ట్ ప్రశ్న. 4
సెంటీమీటర్ 4 సెంటీమీటర్ భుజం గల సమబాహు త్రిభుజము మరియు దానికి ఎన్ని సౌష్ఠవాక్షములు గీయగలము? ఆన్సర్ 3. నెక్స్ట్ బిట్స్. చతురస్రంకు సౌష్ఠవాక్షములు 4. నెక్స్ట్ దీర్ఘ చతురస్రానికి సౌష్ఠవాక్షములు 2. నెక్స్ట్ రాంబస్కి సౌష్ఠవాక్షములు 2. నెక్స్ట్ చతురస్రానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4. నెక్స్ట్ బిట్. దీర్ఘ చతురస్రానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2. నెక్స్ట్ రాంబస్కి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2. నెక్స్ట్ అక్షంపై 60 degrees భ్రమణం తర్వాత ఒక పటం మొదటి స్థితిలో కనిపిస్తే మళ్ళీ అది 1209, 180 degrees, 2409, 3000 మరియు 360 degrees కోణం త్రిప్పిన తిరిగి అదే పటం వస్తుంది. నెక్స్ట్ బిట్. చతురస్రం భ్రమణ సౌష్ఠవ కోణం 90 degrees. నెక్స్ట్ చతురస్రం భ్రమణ పరిమాణం 4. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం భ్రమణ సౌష్ఠవ కోణం 180 degrees. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం భ్రమణ పరిమాణం 2. నెక్స్ట్ సమబాహు త్రిభుజం భ్రమణ సౌష్ఠవ కోణం 120 degrees. నెక్స్ట్ సమబాహు త్రిభుజం భ్రమణ పరిమాణం 3. నెక్స్ట్ క్రమ షడ్భుజి భ్రమణ సౌష్ఠవ కోణం 60 degrees. నెక్స్ట్ బిట్. క్రమ షడ్భుజి భ్రమణ పరిమాణం 6. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం గురించి చూద్దాం. బిందు సౌష్ఠవం కలదు దీర్ఘ చతురస్రానికి. నెక్స్ట్ రేఖా సౌష్ఠవాల సంఖ్య 2. నెక్స్ట్ సౌష్ఠవ పరిమాణం 2. నెక్స్ట్ రేఖా సౌష్ఠవం బిందు సౌష్ఠవము 2 దీర్ఘ చతురస్రంకు సమానం అన్నమాట. నెక్స్ట్ చతురస్రం గురించి చూద్దాం. చతురస్రంలో బిందు సౌష్ఠవం కలదు. నెక్స్ట్ రేఖా సౌష్ఠవాల సంఖ్య 4. నెక్స్ట్ సౌష్ఠవ పరిమాణం అనేది 4. నెక్స్ట్ బిందు సౌష్ఠవం రేఖా సౌష్ఠవం 2 కూడా సమానమే చతురస్రంలో. నెక్స్ట్ షడ్భుజి గురించి చూద్దాం. దానిలో బిట్స్. బిందు సౌష్ఠవం కలదు షడ్భుజికి. నెక్స్ట్ రేఖా సౌష్ఠవాల సంఖ్య 6 షడ్భుజిలో. నెక్స్ట్ సౌష్ఠవ పరిమాణం కూడా 6. నెక్స్ట్ రేఖా సౌష్ఠవం బిందు సౌష్ఠవం 2 సమానమే షడ్భుజిలో. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం అయితే బిందు సౌష్ఠవం ఉండదు. నెక్స్ట్ సమబాహు త్రిభుజం అయినా బిందు సౌష్ఠవం ఉంటుంది. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. ఈ క్రింది ఆంగ్ల అక్షరాలలో ఏవి బిందు సౌష్ఠవాన్ని కలిగి ఉన్నాయో గుర్తించండి. క్యాపిటల్ M, క్యాపిటల్ A, క్యాపిటల్ T, క్యాపిటల్ H, క్యాపిటల్ S. ఆన్సర్ H, S అనేవి బిందు సౌష్ఠవాలు కలిగి ఉన్నాయి. నెక్స్ట్ ప్రశ్న. ఒక పటంలో ఏదైనా ఒక రేఖ వెంబడి మడిచినట్లయితే అవి ఏకీభవిస్తే ఆ పటం డాష్ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. ఆన్సర్ రేఖా సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న. క్రమ పంచభుజికి సౌష్ఠవ రేఖల సంఖ్య డాష్ ఎన్ని? 5. క్రమ పంచభుజికి 5 సౌష్ఠవ అక్షాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న. ఒక పటాన్ని కొంత కోణంతో త్రిప్పినప్పుడు మరలా అదే పటంలా కనిపిస్తే ఆ పటానికి డాష్ సౌష్ఠవం ఉంటుంది. ఏముంటుంది? దానికి భ్రమణ సౌష్ఠవం ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న. డాష్ త్రిభుజానికి రేఖా సౌష్ఠవం ఉండదు. దేనికి? విషమబాహు త్రిభుజానికి రేఖా సౌష్ఠవం ఉండదు. నెక్స్ట్ ప్రశ్న. ప్రతి క్రమ బహుభుజి యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య దాని డాష్ సంఖ్యకు సమానం. ఆన్సర్ దాని భుజాల సంఖ్యకు సమానం. నెక్స్ట్ ప్రశ్న. రేఖీయ సౌష్ఠవం అనే భావన డాష్ పరావర్తనాన్ని పోలి ఉంటుంది. ఆన్సర్ అద్దం. రేఖీయ సౌష్ఠవం అనే భావన అద్దం పరావర్తనాన్ని పోలి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న. 4 సౌష్ఠవాక్షాలు మరియు భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4గా గల చతుర్భుజం. ఆన్సర్ చతురస్రం. నెక్స్ట్ ప్రశ్న. ఎస్ అనే అక్షరం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం. ఆన్సర్ 180 degrees. నెక్స్ట్ ప్రశ్న. ఒక రేఖాఖండం డాష్ పరంగా సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. లంబ సమద్విఖండన రేఖ పరంగా సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది రేఖాఖండం. నెక్స్ట్ ప్రశ్న. ఒక స్థిర బిందువు ఆధారంగా వస్తువుని భ్రమణం చెందించిన ఆ స్థిర బిందువును డాష్ అంటారు. ఏమంటారు? భ్రమణ కేంద్రం అంటారు. నెక్స్ట్ ప్రశ్న. H, N, S మరియు Z అను అక్షరాల యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణాలు డాష్ ఏంటి? 2 అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న. ఒక సమద్విబాహు త్రిభుజంలో భుజాల ఉమ్మడి శీర్షం నుండి గీసిన సౌష్ఠవ రేఖ ఆ త్రిభుజం యొక్క డాష్ అవుతుంది. ఏమవుతుంది? ఉన్నతి అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న. రేఖా సౌష్ఠవం లేని అక్షరాలు ఎన్ని? అవి ఏవి? రేఖా సౌష్ఠవం లేని అక్షరాలు 10. అవి F, G, J, L, N, P, Q, R, S, Z. నెక్స్ట్ ప్రశ్న. ఒకే రేఖా సౌష్ఠవ అక్షాన్ని కలిగి ఉన్న అక్షరాలు ఎన్ని? అవి ఏవి? ఆన్సర్ ఒకే రేఖా సౌష్ఠవ అక్షాన్ని కలిగి ఉన్న అక్షరాలు 12. అవి A, B, C, D, E, K, M, T, U, V, W, Y.
నెక్స్ట్ ప్రశ్న, 2 రేఖా సౌష్ఠవ అక్షరాలను కలిగి ఉన్న అక్షరాలు ఎన్ని? అవి ఏవి? ఆన్సర్, 2 రేఖా సౌష్ఠవాక్షరాలు కలిగిన అక్షరాలు 3. అవి హెచ్, ఐ మరియు ఎక్స్. నెక్స్ట్ ప్రశ్న, 2 కంటే ఎక్కువ రేఖా సౌష్ఠవాక్షరాలను కలిగి ఉన్న అక్షరాలు ఎన్ని? అవి ఏవి? ఆన్సర్, 2 కంటే ఎక్కువ రేఖా సౌష్ఠవాక్షరాలు కలిగిన అక్షరాలు 1. అవి 0. నెక్స్ట్ ప్రశ్న, వాటిలో ఏవి భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉన్నాయి? అవి ఏవి? అంటే ఆన్సర్, భ్రమణ సౌష్ఠవాన్ని కలిగిన అక్షరాలు 7. అవి HINOSXZ. నెక్స్ట్ ప్రశ్న, ఏవి బిందు సౌష్ఠవాన్ని కలిగి ఉన్నాయి? అవి ఏవి? ఆన్సర్, బిందు సౌష్ఠవాన్ని కలిగిన అక్షరాలు 7. అవి HINOSXZ.